మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి టీడీపీకి బీఆర్ఎస్ కు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు కాంగ్రెస్ ను ఏం చేస్తారో అని కామెంట్ చేశారు. తనను పరకాలలో గెలిపించాలని రేవూరి ప్రకాష్ రెడ్డి తనను బతిమలాడుకున్నారన్నారు. త్వరలోనే తన కూతురు సుష్మిత పరకాలలో రంగప్రవేశం చేస్తారన్నారు. రేవంత్ అన్నకు అదే చెప్పదలుచుకున్నా. అన్న కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంచి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి గీతాలకి ఇచ్చుకుంటాడు, చట్టం తీసుకుంటాడు. అనుభవాలకి ఎక్కువ లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎవరేం చేస్తున్నాడు అనేది పరకాలలో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చిండు. 2 ఏళ్ళు అందుకోడు పాత మీద ఎక్కనే. ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. మరి నాకు నమ్మకం ఉన్నది, రేపు మీ కొండా సుష్మా పటేల్ పరకాలకు ఈ 10 రోజులనే వస్తుంది.